సుఖమహర్షిని రప్పించుకున్నాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం ఇందాకటి సెషన్లో. సుఖమహర్షి వచ్చి భాగవత కథని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకుముందే జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి గత వారాలుగా మాట్లాడుకుంటున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క పరివేదన, అలాగే కృష్ణుడి ద్వారకకు వెళ్ళడం, కృష్ణస్వామి అవతారాన్ని చాలించడం, ఇవన్నీ కూడా భాగవతంలో భాగమే. కానీ శుకుడు ఇప్పుడు మొదలు పెట్టడం ఏమిటి? శుకుడు మొదలుపెట్టిన దగ్గర నుంచే భాగవతం కాదు, మొదటి నుంచి ఉన్నది కూడా భాగవతమే. కానీ నేపథ్యం ఏమిటి అంటే ఇలా కుదిరింది. శుకుడు వచ్చి చెప్పడం అనేది భాగవతాంతర్గతంగానే నేపథ్యం అలా జరిగింది. ఇప్పుడు శుకుడు వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే, శుకుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. పరీక్షణ్ మహారాజు వింటున్నాడు. శుకుడు చెప్పడం మొదలుపెట్టాడు. నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒకానొక రోజున అడుగుతాడు. ఏమని? జగత్తు సృష్టి గురించి రహస్యాన్ని, సృష్టి యొక్క ధర్మాన్ని, సృష్టి యొక్క పాలనని ఎటువంటి విధంగా జరుగుతోంది అని అడగడం మొదలుపెట్టి అడుగుతాడు. ఓ తండ్రి చెప్పు అని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? చతురాస్యుండవు వేల్పు పెద్దవు జగత్ సర్గానుసంధాయివి. చతురాస్యుండవు వేల్పు పెద్దవు జగత్ సర్గానుసంధాయివి. శృతి సంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వము నీ కరామలకమై యుండు కదా భారతీ సతి ఇల్లాలై నీకు ఓ జనక నా సందేహము బాపవే. ఓ తండ్రి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అడిగేటప్పుడు కాస్త మనం ఏదైనా డౌట్ అడిగేటప్పుడు టీచర్నైనా సరే, ఏ ట్యూషన్ టీచర్నైనా సరే, లేదంటే ఇంకొకళ్ళనైనా సరే, ఎవరినైనా సరే అడిగే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరైనా నాకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎంత పొలైట్గా పాపం అడుగుతున్నారు. నేను ఒకవేళ ఈ సెషన్లో కనుక మీకు నేను డౌట్ తీర్చలేకపోతే యు ఆర్ సెండింగ్ యువర్ మెసేజెస్ త్రూ వాయిస్ మెసేజ్. దానికంటూ ఒక పద్ధతి అనేది మీరు ఫాలో అవుతున్నారు కదా. అదే చూపించాడు నారదుడు. ఓ జనక, ఓ తండ్రి, చతురాస్యుండవు వేల్పు పెద్దవు, చతుర్ముఖాలతో ఉండేటటువంటి బ్రహ్మగారివి, చతుర్ముఖ బ్రహ్మగారివి, వేల్పు పెద్దవు. వేల్పు పెద్దవు ఏమిటి? ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి తండ్రి విష్ణుమూర్తి అండి, కానీ ఈయన వేల్పుల పెద్ద ఎందుకు అవుతాడు? వేల్పులు అంటే దేవతలు. చతుర్ముఖ బ్రహ్మ విష్ణుమూర్తికి నాభికమలంలోంచి పుట్టినటువంటి కొడుకైనప్పుడు బ్రహ్మగారు వేల్పుల పెద్ద ఎందుకు అవుతాడు? ఆయన సృష్టికర్త. అసలు లోకాలను పోషించాలి, లోకాలను పాలించాలి, స్థితికారకత్వం వహించాలి అంటే లోకాలంటూ ముందు సృష్టించాలి కదా. లోకాలంటూ అసలంటూ ఏర్పడాలి కదా. ఆ లోకాలకి కర్మఫలం అనేది ఉండాలి కదా. ఆ కర్మఫలాన్ని కట్టబెట్టేది ఈ బ్రహ్మగారే కదా. అది కాకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ముందు ఫస్ట్ కన్సల్టేషన్ ఎక్కడికి వెళ్తున్నారు? మోస్ట్ అప్రోచబుల్, ఎవరికైనా సరే అందుబాటులో ఉండేది ఎవరు? బ్రహ్మగారు. తొందరగా తపస్సు చేసిన వెంటనే ప్రత్యక్షం అయ్యేది ఆయనే. కాస్త కూస్త ఆలస్యం చేసి కొంచెం అటు ఇటుగా ప్రత్యక్షం అయ్యేది శివుడు, భోళాశంకరుడు. బాగా పరీక్షించి ఓపికంతా అయిపోయింది ముర్రో అన్న తర్వాత అప్పుడు ఆఖరి ప్రాణాలు కూడా రాలిపోయే ముందు కనిపిస్తాడు విష్ణుమూర్తి. మరి వేల్పు పెద్ద అంటే ఏంటి? ముందు పిలవగానే పలికేది ఈయనే కాబట్టి ఈయనే పెద్ద మనిషి. ముందే చెప్పుకున్నాం, మనం రామాయణం చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం. ఒక ఫిజిషియన్ కన్సల్టెంట్ ఎలా ఉంటాడు? డాక్టర్స్ దృష్టిలో ఆలోచిస్తే మనకి ఏ జ్వరం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎంత పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినా సరే ఫస్ట్ కన్సల్టేషన్ ఎవరి దగ్గరికి వెళ్తాం? ముందు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. ఆ ఫిజిషియన్ చెప్తాడు, రే నీకు వచ్చింది న్యూరో ప్రాబ్లము, లేదంటే ఇది ఆర్థోపెడిక్ ప్రాబ్లము, లేదంటే ఇంకోటి అని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఫస్ట్ కన్సల్టేషన్ మాత్రం ఒక ఫిజిషియన్ దగ్గరికే వెళ్తాం. అటువంటి ఫస్ట్ కన్సల్టేషన్ చేసేటటువంటి ఫిజిషియన్ లాంటి వాడే చతుర్ముఖ బ్రహ్మగారు. కాబట్టే ఆయన వేల్పుల పెద్ద. ఆయనకి ఆఖరికి తండ్రి గారైనటువంటి విష్ణుమూర్తి, లయకారకుడైనటువంటి శివుడు కూడా బ్రహ్మగారిని మర్యాద చేస్తారు. ఇప్పుడు తండ్రే కావచ్చు, ఇంకొకటే కావచ్చు, కానీ ఆయన నిర్వహిస్తున్నటువంటి బాధ్యత మాత్రం అతి ప్రత్యేకమైనది, చాలా ఉత్కృష్టమైనది, చాలా గొప్పది.
కాబట్టి బ్రహ్మగారికి ఎప్పుడూ కూడా ఆ స్థానం ఉంటుంది, పెద్ద ఆయన అనేటటువంటి స్థానం ఎప్పుడూ ఉంటుంది బ్రహ్మగారికి. కాబట్టే వేల్పు పెద్దవి అన్నాడు. చతురాస్యుండవు వేల్పు పెద్దవు జగత్ సర్గానుసంధాయివి. జగత్తు అంతా కూడా ఎలా నడవాలి అనేటటువంటిది నిర్ణయించేది నువ్వు, నీ నిర్ణయాన్ని పాటించేది మిగతా ఇద్దరు. జగత్తు ఎలా ఉండాలి, ఎటువంటి రకంగా నడవాలి అనేటటువంటి విషయాన్ని నిర్ణయించేది బ్రహ్మగారైనటువంటి నువ్వు. కాబట్టి జగత్ సర్గానుసంధాయివి శృతి సంఘంబులు నీదు ముఖాంబుజములను శోభిల్లు శబ్దార్థమును. శృతి సంఘములు అంటే శృతులు అంటే ఏమిటి? వేదములు. శృతి స్మృతి. శృతి అంటే స్మృతి. ఇప్పుడు ఒక చిన్న శ్లోకం ఉంది, శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని చెప్పి. శృతి అంటే ఏంటి? వేదము. స్మృతి అంటే రిమెంబరెన్స్లోంచి వచ్చేది అంటే ఏంటి? పురాణము, ఇతిహాసము. స్మృతి అనేటటువంటి విషయానికి అర్థము కథ అని. శృతి అంటే ఒక నాదానికి, ఒక తాళానికి కట్టుబడి ఉన్నటువంటి వేదము. శృతి సంఘంబులు నీదు ముఖాంబుజములను శోభిల్లు శబ్దార్థం. అవును, ఇప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటి? చతుర్వేదములను నీ 4 ముఖాలతో ఎల్లప్పుడూ పలుకుతూ ఉంటావు నువ్వు. నీ నోట వచ్చి ఆ చతుర్వేదములు కూడా నీ నోటి నుంచి వచ్చి లోకానికి అందాయి. కాబట్టి 4 ముఖాలతో వేదాలను చదువుతూ ఉంటావు నువ్వు. వేల్పుల పెద్దవి, చతుర్ముఖుడవు, నీ 4 ముఖాలతో వేదాలను చదువుతూ ఉంటావు. అలాగే అసలు ఈ సృష్టిలో జరుగుతున్నది ఏది కూడా నీ దృష్టికి రాకుండా ఏది జరగదు. ఏ ఒక్క విషయము కూడా చతుర్ముఖ బ్రహ్మగారి దృష్టికి రాకుండా ఏ ఒక్క విషయము జరగదు. మనం చాలా ఈజీగా జాతీయాలను సృష్టించుకుంటూ ఉంటాం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పి. ముందు చీమ కుట్టాలనేటటువంటి రాత ఈయన రాస్తే కదా ఆయన ఆజ్ఞ ఇవ్వడానికి. అందుకనే సృష్టిలో ఏం జరిగినా నీ దృష్టికి రాకుండా జరగదు. అలాగే భారతీ సతి ఇల్లాలట నీకు ఓ జనక నా సందేహంబు బాపవే. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి భార్య ఎవరు? చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి. సరస్వతీదేవి నీకు ఇల్లాలై ఎప్పుడూ కూడా ప్రియభాషణం చేస్తూ, ఎప్పుడూ వీణానాదంతో నిన్ను ఎప్పుడూ అనునయిస్తూ ఉంటుంది, నీకు ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టి రచనలో చాలా నిమగ్నమైపోయి ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడూ కూడాను. ఆయన చేసే పనేమి చాలా అంత సింపుల్ వర్క్ కాదు అది. హీ హ్యాస్ టు డైరెక్ట్ అండ్ డిక్టేట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ క్రీచర్ ఇన్ ద యూనివర్స్. మట్టి రేణువు దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే నిర్ణయించాలి. ఆయన నిర్ణయించిన దాన్నే మిగతా ఇద్దరు పాటిస్తారు, విష్ణువును శివుడును. నిర్ణయించాల్సింది మాత్రం ఈయన. ఈయన ఎటువంటి స్థితిలో ఉంటాడు పాపం ప్రతిసారి కూడాను? ఆయన్ని కాస్త రిలాక్స్ అయ్యేలా చేసేది ఎవరు? భార్య అయినటువంటి చదువుల తల్లి భారతీదేవి, సరస్వతీదేవి. కాబట్టి ఓ జనక నాకు చెప్పు, నాకు ఈ సందేహం ఉంది, అసలు ఏంటి అంటే అప్పుడు బ్రహ్మగారు చెప్పడం మొదలు పెడతాడు. ఏమని చెప్తాడు? నారద చెప్తాను విను. అసలు సృష్టి కన్నా ముందు, జగత్తు కన్నా ముందు జగన్నాథుడి యొక్క విషయం తెలుసుకోవాలి. ఎందుకు? జగన్నాథుడు అర్థమైతే జగత్ అర్థమవుతుంది. విశ్వం అర్థం అవ్వాలంటే విశ్వనాథుడి గురించి తెలియాలి. కాబట్టి నారాయణుడు ఎన్నో రకాలైనటువంటి ఈ భూమి మీద, ఈ సృష్టిలో ధర్మాన్ని కాపాడడానికి నారాయణుడు ఎన్నో రకాల అవతారాలను తీసుకుని ధర్మాన్ని స్థాపన చేస్తూ వచ్చాడు. ఎన్ని రకాలుగానో స్థాపన చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా దశావతారాలు. మత్స్యావతారము వేదాలను అపహరించినప్పుడు, సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు ఆ సోమకాసురుణ్ణి నిర్జించడానికి తీసుకున్నటువంటి అవతారం మత్స్యావతారం, వేదాలను రక్షించి ఇచ్చాడు. అలాగే కూర్మావతారం, దేవదానవులు ఆధిపత్య పోరుకు దిగితే, ఎవరు గొప్పవారు, ఎవరికి ఏది దక్కాలి అనేటటువంటి పోరుకు దిగితే వారికి కేవలం వారికి సహాయం చేయడానికి మాత్రమే అవతరించినటువంటి అవతారం కూర్మావతారం. మూపున ఆ మంథరగిరిని మోసి క్షీరసాగర మదనానికి బాగా సహాయం చేసి అంతటితో ఊరుకున్నాడు. ఇప్పుడు కూర్మావతారం ఏమీ ఎటువంటి అసుర సంహారము చెయ్యలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది కేవలం సహాయం చేయడం కోసం మాత్రమే అవతరించినటువంటి అవతారం. ఆ తరువాత వరాహావతారాన్ని తీసుకున్నాడు. ఆ
వరాహావతారం తీసుకున్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఆయన తీసుకున్నటువంటి అవతారాన్ని చూసి అందరూ బెదిరిపోయారు. అసలు సృష్టి మొత్తం ఆయనలో లీనమైపోయింది. భూమి మీద ఉన్నటువంటి నీరు మొత్తం, జలం మొత్తం కూడా ఆయన యొక్క రోమకూపాల్లోకి చేరిపోయి ఆయన ఒక విదిలింపు విదిలిస్తే సముద్ర జలాలు, నదులు నిండిపోయాయి. అటువంటి భీకరమైనటువంటి అవతారం తీసుకున్నాడు వరాహ అవతారం. ఎందుకు? హిరణ్యాక్షుణ్ణి సంహరించాలి. భూమిని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాలి. హిరణ్యకశిపుల్లో జయ విజయులిద్దరూ శాపోపగ్రస్తుల, ఇది కూడా వస్తుంది మనకి భాగవతంలో. కానీ ముందుగా చెప్తున్నాను, జయ విజయులిద్దరూ సనకసనందుల వల్ల శాపం తీసుకుని 3 జన్మల వైరాన్ని కోరుకున్నప్పుడు, మొదటి జన్మ అయినటువంటి హిరణ్యకశిపులుగా వచ్చినప్పుడు ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వచ్చినటువంటి అవతారం వరాహావతారం. తరువాత పరమకారుణ్యావతారం. మనకి చాలా అపోహ ఉండేటటువంటి విషయం ఏమిటంటే, భీకరమైనటువంటి రూపం అండి. అసలు నరసింహస్వామిని ఇష్టం వచ్చినట్టు మనం ఉపాసించకూడదండి, ఇంకొక రకంగానండి ఇష్టం వచ్చినట్టు కూర్చుని చదవకూడదండి, అసలు ఆ స్తోత్రాలు ఏవి మనం అంత తొందరగా ముట్టుకోకూడదండి అని పిచ్చి అపోహల్లో ఉంటాం మనం. పరమకారుణ్యావతారం నరసింహావతారం పిలవగానే వచ్చాడండి. ఇక్కడున్నాడా చూపించన్నాడు. అవును ఇక్కడున్నాడు, చూపించగానే బద్దలగొట్టుకుని వచ్చాడు. ఎందుకు? భక్తుడి మాటని నిజయం చేయడానికి వచ్చినటువంటి అవతారం పరమకారుణ్య అవతారం. ఆ ఆకారం అలా ఉంది. ఎందుకు? హిరణ్యకశిపుడు పెట్టినటువంటి షరతులు అలాంటివి. మరి వాడి మూర్ఖత్వంతో పెట్టినటువంటి షరతులు అటువంటివి. నరుడు కాదు, మృగం కాదు, ఇంకోటి కాదు, ఆయుధం కాదు, రాత్రి కాదు, పగలు కాదు అంటూ మూర్ఖపు షరతులు పెట్టాడు. అన్నిటినీ నిజం చేసుకుంటూ వచ్చాడు. ఇందుగలడందు లేదు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే అని చెప్పి చూపించాడు. స్తంభంలో ఉన్నాడు, వచ్చాడు, కొట్టేశాడు, అయిపోయింది. పరమకారుణ్య అవతారం నరసింహావతారం. ఆ తరువాత పూర్ణమైనటువంటి ఒక బాలకుడు వామనావతారం. చేస్తున్నటువంటి వాడు ధార్మికుడే, కానీ రాక్షసుడు. బలిచక్రవర్తి అవడానికి ధార్మికుడే అవ్వచ్చు, మంచివాడే అవ్వచ్చు, కానీ రాక్షసుడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటిది అతనితో అంతమైపోతుంది. కానీ అతని యొక్క వారసులెవరు? అతను ఉన్నంత ధార్మికంగా ఏమీ ఉండరుగా. మరి అతన్ని నిర్దిస్తేనే కదా మిగతా అంతా కూడా ఒక లిమిటేషన్స్లో ఉండేది. అతను అలా పెరిగిపోతూ ఉంటే, తన ధార్మిక శక్తి వల్ల అతను అలా పెరిగిపోతూ ఉంటే మరి నియమింపబడినటువంటి ఈ ఇంద్రాదులందరూ ఏం చేస్తారు? వారి స్థానాలు వాళ్ళకి చలనం అయిపోవట్లేదా? అది కాపాడడానికే వామనావతారంలో వచ్చి 3 లోకాలని తన 3 అడుగులతో కొలిచి రక్షించాడు. బలిని పాతాళానికి తొక్కి అణచివేశాడు. ఆ తరువాత పరశురామావతారం. భీకరము అంటే ఆవేశపూరితమైనటువంటి అవతారం. తల్లిని చంపేయి అనేటటువంటి ఆజ్ఞను కూడా ఏమాత్రము ఆలోచనా జ్ఞానం లేకుండా, తండ్రి అయినటువంటి జమదగ్ని చెప్పిన వెంటనే ఏమాత్రము ఆలోచనా జ్ఞానం లేకుండా వెంటనే రేణుకాదేవిని సంహరించేశాడు. అది మాతృవధ చెయ్యొచ్చా, తల్లిని చంపచ్చా ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలేవి కూడా ఆ మస్తిష్కం అంటే ఆయన యొక్క మనస్సులోకి, బుర్రలోకి రావు. ఎందుకు? ఆవేశం, పరమ ఆవేశం. అది కాకుండా ఆనాటి పరిస్థితుల ప్రకారం రాజులు అంటే క్షత్రియులందరూ కూడా, దేశాన్ని ఏలేటటువంటి రాజులు, క్షత్రియులనే కాదు దేశాన్ని ఏలేటటువంటి రాజులందరూ కూడా పరమ అధార్మికంగా ప్రవర్తిస్తుంటే ఆ ధర్మాన్ని నిలపడం కోసం, ఇప్పుడు పరశురాముడు వచ్చాడండి, క్షత్రియులందరినీ చంపేశాడండి, ఆయన ఏమిటండి ఇదండి అని మాట్లాడతారు. ఆనాటి ధర్మం ఎలా ఉంది? ధర్మాన్ని నిలిపి అందరినీ చాలా జాగ్రత్తగా రాజ్యపాలన చేయాల్సినటువంటి రాజులే అధర్మంగా ప్రవర్తిస్తుంటే మరి ఎవరో ఒకరు వచ్చి ధర్మస్థాపన అనేది చెయ్యాలి కదా. అలా వచ్చిన వాడే పరశురాముడు. ఆయనకున్నటువంటి పరిస్థితికి ఆయన పరమ ఆవేశపూరితుడవడం వల్ల న్యాయాన్యాయ విచక్షణ అనేది పక్కన పెట్టేసి ముందు వీడు అధర్మం చేస్తున్నాడు, చంపే, ఆ తర్వాతే విచక్షణ. కొంచెం ఆవేశపూరితమైనటువంటి అవతారం అది. ఆ తరువాత తను జయించినటువంటి భూమి మొత్తాన్ని ధారపోసేశాడు. తనకంటూ నిలవడానికి ఒక అడుగు కూడా లేకపోయేసరికి వెళ్ళిపోయాడు.
దక్షిణాపదంలోకి వెళ్ళిపోయి పడమటి దిక్కుకు వెళ్ళాడు, కాస్త సౌత్ వెస్ట్రన్ సైడ్కి వెళ్ళాడు కొంచెం, అంటే కేరళ సైడ్ వెళ్ళాడు, కేరళ వరకు వెళ్ళాడు, కేరళ మలయాళ దేశం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడి నుంచి గొడ్డలి ఇలా విసరగానే ఆ గొడ్డలి ఎంత దూరం వెళ్ళి పడుతుందో అంత దూరం వరకు సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ భూమి నీది అని చెప్పి అనుకున్నాడు సముద్రుడు. పరశురాముడి యొక్క అధీనంలోకి వస్తుంది కేరళ దేశం, అందుకే ఇట్ ఈస్ గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి వాళ్ళ టూరిజం క్యాప్షన్ అది. కేరళ క్యాప్షన్ ఏంటి అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. పరశురాముడు తనకు తానుగా సృష్టించుకున్నటువంటి నెలవు అది, కాబట్టి అది గాడ్స్ ఓన్ కంట్రీ. అలా వచ్చినది పరశురామావతారం. పరశురామావతారం ఏంటంటే చాలా చోట్ల వస్తుంది. ఇప్పుడు రామాయణాంతర్గతంగా మనకు కనిపిస్తాడు పరశురాముడు, భారతంలో కనిపిస్తాడు. భీష్ముడికి గురువు గారు మరి పరశురాముడే, కర్ణుడికి గురువు గారు పరశురాముడే, ఇటువంటి రకంగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అతని యొక్క అంశ విష్ణువు అవతారం తీసుకున్నప్పుడు పరశురాముడిలో అతని యొక్క అంశ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ఉపసంహరింపబడింది అనమాట. ఆ తర్వాత రామావతారం మాట్లాడుకున్నాం, 25 రోజులు మాట్లాడుకున్నాం రామావతారం గురించి. సంపూర్ణ రామాయణం చెప్పుకున్నాం. రామావతారం పరిపూర్ణావతారం, కృష్ణావతారం, బలరామావతారం. బలరామావతారం కూడా ఏంటంటే కాస్త అహంకారము, ఆవేశము, ఆలోచన జ్ఞానం అనేది కొంచెం తక్కువగా ఉండి, తప్పు జరుగుతోంది అంటే వెంటనే దండించేయడం, ఆ తర్వాత ఇంకోటి ఏదైనా చూసుకుందాం, ముందు తప్పు వేసే వేటు, ఆ తర్వాత చూసుకుందాం అనేటటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి అవతారం బలరామ అవతారం. కొంచెం ఆవేశపూరితుడు, పరమధార్మికుడు కానీ ఆవేశపూరితుడు. కృష్ణావతారం మోస్ట్ స్మార్ట్, ఎన్ని రకాలుగా చెయ్యాలో, ఎంత ఆడించాలో అంత ఆడించి, ఎంత ధర్మస్థాపన చెయ్యాలో చేసి, ఎంతమందిని నిర్జించాలో అంతమందిని నిర్జించి, ఎంత నియంత్రించాలో అంతవరకు నియంత్రించి, పూర్తిగా మొదలుపెట్టి పూర్తిగా అంతం చేసినటువంటి అవతారం కృష్ణావతారం. పెద్దలు చెప్తుంటే వింటాం, చుక్కలు చూపించారురా బాబు అని చెప్పి. నిజంగానే చూపించాడు ఈ మహానుభావుడు, ఉత్తినే కాదు. దశమస్కందంలో మనం వింటాం, అమ్మ మన్ను తినంగానే శిశువును అని చెప్పి అని తెరిచాడు యశోదాదేవి ఎదురుగుండా. ఏం కనిపించాయి? చుక్కలే కనిపించాయి. చుక్కలతో పాటు మొత్తం లోకాలన్నీ ఆ నోట్లో కనిపించాయి ఆ తల్లికి. యశోదాదేవి పడింది ఆయనతో, మామూలుగా కాదు. దశమస్కందంలో కృష్ణలీల చెప్పుకునేటప్పుడు ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అటువంటి అవతారం కృష్ణావతారం. ఇప్పుడు కలియుగం, కల్కి అవతారం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకున్నాడు? ధర్మస్థాపన కోసం తీసుకున్నాడు. వీటితో పాటు కొన్ని అవతారాలను తీసుకోవడం జరిగింది. ఎటువంటి అవతారాలు? జగన్మోహినిగా వచ్చాడు. ఎప్పుడు క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు దేవదానవులు ఇద్దరూ కూడా అమృతం ఉద్భవించిన తరువాత, అమృతం పుట్టిన తరువాత ఆ అమృతం మాకు కావాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఘర్షణ పడ్డారు. దేవతలు దానవులు ఇద్దరూ కూడా ఘర్షణ పడ్డారు. అప్పుడు ఏం చేయాలి? ముందు వీళ్ళిద్దరూ, దేవతలు దానవులు ఇద్దరూ కూడా ఆ ఘర్షణ పడడం అనేది మానాలి అంటే వారి దృష్టి ఇంకొక దానికి ఆకర్షితం అవ్వాలి. ఎంతవరకు వెళ్ళింది ఆకర్షణ అనేది? శివుడే మోహించి ఆకర్షించేంత వరకు వెళ్ళింది జగన్మోహిని దేవి మీద. విష్ణువు ఆడదానిగా వస్తే శివుడు మోహించాడు ఆవిడ్ని, అంతవరకు వెళ్ళింది. మరి ఆ అవతారమేగా, ఆ ఫలితమేగా అయ్యప్ప స్వామి జననం. అవునా కాదా? అది వేరే అంతర్గతంగా మనకు వేరే కథగా వస్తుంది. ఆ ఫలితమే కదా. శివుడు విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని అవతారాన్ని చూసి మోహిస్తేనే ఇంత నాటకము జరిగింది. అలాగే జగన్మోహిని అవతారమే కాకుండా కపిల మహర్షిగా వచ్చాడు. కపిల మహర్షి గురించినటువంటి ప్రస్తావన మనకు ఎక్కడ వచ్చింది? రామాయణాంతర్గతంగా మనం సగర మహారాజు చేసినటువంటి అశ్వమేధ యాగం సందర్భంలో కపిల మహర్షి ఆశ్రమంలో అశ్వాన్ని కట్టేశారు. ఎవరు కట్టేశారు? దేవేంద్రుడు కట్టేస్తే ఈ సగరులందరూ వెతుక్కుంటూ వెళ్ళారు, గుర్తుందా? ఆ సందర్భంలో కపిల మహర్షి గురించినటువంటి ప్రస్తావన చేసుకున్నాం. ఆ కపిల మహర్షి కూడా విష్ణువు యొక్క అవతారం. అలాగే వ్యాసుడు, ఇందాక చెప్పుకున్నాం, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని. వ్యాసుడు వేరు, విష్ణువు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఆ అంశ ఉంది కాబట్టే అష్టాదశ పురాణాలని రాసి మనకి అందించగలిగి
అంతటి పూజనీయుడయ్యాడు. వస్తోంది ఆయన వ్యాస జయంతి వస్తోంది, వచ్చే శనివారమే. మన అదృష్టమో ఇంకోటో భాగవతాంతర్గతంగా మనం చెప్పుకునే రోజునే వ్యాస మహర్షి యొక్క జయంతి రావడం. ఆ రోజున గురువైభవం కూడా చెప్పుకుందాము కాసేపు. అసలు వ్యాస మహర్షి గురించినటువంటి ప్రస్తావన, ఆయన యొక్క వివరణ, ఆయన అసలు ఎవరు, ఏంటి, ఎలాగా అనేది మనం ఆ రోజున చెప్పుకుందాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి అవతారాలను తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు చెప్తున్నాడు బ్రహ్మగారు. ధర్మం అనేది ప్రతి యుగానికి మారిపోతూ ఉంటుంది. మారినప్పుడు ధర్మాన్ని ఆ యుగ ధర్మం ప్రకారం రాజులైనా సరే మనుషులైనా సరే పాటించి తీరాలి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, రాజు అనేవాడు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని తను పరిశీలించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలా జరగకపోబట్టే కదా పరశురామ అవతారం ఎందుకు వచ్చింది? రాజులు అనేటటువంటి వాళ్ళు పరమ అధార్మికులై వారు అధర్మం చేస్తూ జనాన్ని పట్టించుకోలేదు. దానివల్ల అధర్మం పెరిగిపోయింది. అందుకే కదా క్షత్రియ సంహారం చేయడానికే కదా ఈ పరశురాముడు వచ్చి అంత ఆవేశపూరితంగా ప్రవర్తించాడు. యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ప్రతి యుగానికి కూడా ధర్మం మారుతూ ఉంటుంది. ఆ మారినటువంటి ధర్మాన్ని పాటించడం అనేటటువంటి విషయం ఏమిటంటే, రాజులకి వారితో పాటు ప్రజలకి కూడా వారికి అది నియమం. అది కనుక సడలిపోతూ ఉంటే, ఒకవేళ ఆ ధర్మ స్థాపన ధర్మ పాలన అనేటటువంటి విషయం మారిపోతూ ఉంటే, దాన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేయడానికి, అంటే మళ్ళీ పునఃప్రతిష్ఠించడానికి, మళ్ళీ ధర్మాన్ని దాని స్వస్థానానికి చేర్చి ధర్మస్థాపన ధర్మాచరణ అనేది కొనసాగింప చేయడానికి భగవంతుడు మాటిమాటికి వస్తూ ఉంటాడు. ఎందుకు విష్ణువే వస్తాడు? విష్ణువే ఎందుకు వస్తున్నాడు ప్రతిసారి? శివుడు ఎందుకు రావట్లేదు? బ్రహ్మగారు ఎందుకు రావట్లేదు? త్రిమూర్తులు అన్నప్పుడు ముగ్గురికి ఒకే స్టేటస్ ఉన్నప్పుడు, త్రిమూర్తులు అనేటటువంటి ఆ గ్రూప్లో ముగ్గురికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా ఒకే స్టేటస్ ఒకే స్థాయి ఉన్నప్పుడు ప్రతిసారి ఈయన ఎందుకు కదులుతున్నాడు? మనం ముందే చెప్పుకున్నాం, స్థితికారుడు, మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఆయనే చెయ్యాలి. స్థితికారకత్వం, పోషణ ఆయనే చూడాలి. ఆయన భార్య కాబట్టి అవసరమైతే లక్ష్మీదేవి కూడా కదులుతూ ఉండాలి అవసరాన్ని బట్టి. వేదవతీదేవిగా వచ్చింది, రుక్మిణీదేవిగా వచ్చింది, జానకీదేవిగా వచ్చింది, ఎన్నో రకాలుగా వచ్చింది. ఎప్పుడు అమ్మవారు కూడా చాలా రకాలుగా వచ్చింది. అవసరాన్ని బట్టి కదులుతూ ఉండాలి. ఈ యుగంలో, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వస్తే పద్మావతీదేవిగా వచ్చింది. అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే, ఈ ధర్మస్థాపనలో భాగంగానే ముడిపడి ధర్మము యొక్క స్థాపన ఈ సృష్టి పోషణతో ముడిపడి ఉన్నది. కాబట్టి పోషకత్వానికి అధ్యక్షత వహించేటటువంటి విష్ణుమూర్తి మాటిమాటికి కదలడం అనేది జరిగింది. దాని పర్యవసానమే దశావతారాలు, దాని పర్యవసానమే వ్యాసాది అవతారాలు, వ్యాసాది మహర్షుల అంశలు, కపిల మహర్షి, జగన్మోహిని అవతారము, ఇలా చాలా వస్తాయి. కాబట్టి మనం ఈ సెషన్ని ఇవాళ ఇక్కడితో మనం ఆపుకుని వచ్చే వారం ఇంకాస్త తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామజయం. స్వస్తి.